ఆంధ్రప్రదేశ్లో 3 ఏళ్ల తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై తెరపడింది. అందరూ ఊహించినట్లే అధికార టీడీపీ దాదాపు 30,000 మెజారిటీతో ఘన విజయం సాధించింది. హోరాహోరీగా తలపడిన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో తీవ్ర నిరసన నెలకొంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్నీ తానై దాదాపు 15 రోజులు వీధి వీధి తిరిగి ప్రచారం చేసినా నంద్యాలలో ఓటమిని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. ఇంతకుముందు ఎక్కడ ఎవరు ఓడిపోయిన వారు సింపుల్ గా ఈవీఎం మెషీన్లపై నింద వేసేవారు. కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ చేసిన ఏర్పాట్లతో వైఎస్ఆర్సీపీకి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర నిరసనలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొందరు నంద్యాల ప్రజలు డబ్బుకి అమ్ముడుపోయారు అని ప్రజలపైనే మాటల దాడికి దిగారు. ఆల్రెడీ జగన్ రోజాల మాట తీరే వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణమైంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఇక ప్రజలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇకనైనా జగన్, వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ఉన్న బలాన్ని తమకి సానుకూలంగా మార్చుకోవాలి. వైఎస్ఆర్సీపీ నేతల్లో జగన్లో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్సే వారి కొంప ముంచింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉన్నా జగన్ చుట్టూ ఉన్న నాయకులు, నేతలపై ప్రజల్లో విశ్వాసం లేదు. దానికి కారణం దాదాపు వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలంతా 10 ఏళ్ల అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ నాయకులు, నేతలే ఇప్పుడు జగన్ చుట్టూ చేరారు. బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, ధర్మన ప్రసాదరావు, పార్థసారథి, వి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డితో చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ ప్రజలు తిరస్కరించాక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే. దీంతో వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో ఓటమి తప్పడం లేదు. దీంతో పాటు ఒకవేళ ఎవరైనా అనుభవం ఉన్న నేతలు జగన్ మంచి కోరి ఏదైనా చెప్దామన్నా జగన్ వినరు అని వైఎస్ఆర్సీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ఇకనైనా వాపును చూసి బలం అనుకోకుండా జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు ఈ నంద్యాల ఉప ఎన్నికల ఓటమిని ఛాలెంజ్ గా తీసుకుని 2019 ఎన్నికలకు సిద్ధం కావాలి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు అధికార టీడీపీపై, ముఖ్యమంత్రిపై తాము దురుసు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ జగన్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఓటమితో డైరెక్ట్ గా ప్రజలే డబ్బుకి అమ్ముడుపోయారు అని ప్రజలపైనే విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టో వారే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా జగన్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, నేతలు కూడా ఇంకా వారి ప్రవర్తన, మాట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకే కష్టం. మరి వేచి చూద్దాం, ఇకనైనా వారిలో మార్పు వస్తుందేమో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.